బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎవరు అధికారంలో ఉంటే డెమోక్రటిక్ స్పిరిట్ని పక్కన పెట్టేసి మా రాజ్యమే చెల్లాలి, మేము అనుకున్న మాటే నడవాలి అంటే ప్రత్యర్థులకు ఏ రకమైనటువంటి హక్కులు ఉండవు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది. తెలుగుదేశం కూడా అప్పుడు ఇదే ఆరోపణ చేసింది, మమ్మల్ని బయటికి రానివ్వట్లేదని. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని అంటే రెడ్ బుక్ వస్తే మీ సంగతి తెలుస్తామని వాళ్ళంటే ఇప్పుడు వీళ్ళు డిజిటల్ బుక్ అని వీళ్ళు కబుర్లు చెప్తున్నారు. అయితే అప్పుడైనా ఇప్పుడైనా కాన్స్టిట్యూషనల్ బుక్ ఉండాలి తప్ప రెడ్ బుక్లు డిజిటల్ బుక్లు పనిచేయవు అనేది అర్థం చేసుకోవట్లేదు రెండు వైపులో కూడా. ప్రజా సమస్యల మీద జనంలోకి వెళ్ళడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షం ఎప్పుడు చూస్తుంది. తప్పని కాదు కానీ ప్రజాస్వామ్యంలో తప్పనిలేం కానీ అంటే అతుకులు గతుకులు అవి ఉంటే పవన్ కళ్యాణ్ అప్పట్లో వెళ్ళి నిరసనలు అవి తెలిపేవారు. చంద్రబాబు నాయుడు వంటి వారు నిరసన తెలిపేవారు. ప్రతిపక్షంలో ఎవరున్నా సరే ప్రజల సమస్యని రాజకీయ సమీకరణల ద్వారా ప్రతిపక్షం లాభం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అధికారంలో ఉన్న వాళ్ళు భయపడుతూ ఉంటారు. అధికారులు ఎవరున్నా కూడా ఎక్కడ ప్రతిపక్షానికి బెనిఫిట్ అవుతుందో అనేటువంటి ఆందోళన ఖచ్చితంగా కనిపిస్తుంది అధికార పార్టీలో. అయితే ఆందోళన ఉంది కదా అని ప్రతిపక్ష పార్టీ కార్యాచరణ ఉండకూడదని అనడం కరెక్ట్ కాదు. రాజకీయంగా లేదా ప్రతిపక్షంలో ఉన్న వారికి ప్రజల సమస్యను రైజ్ చేసేటువంటి హక్కు ఉంటుంది. తర్వాత ఈ మెడికల్ కాలేజ్ సమస్య రైటా రాంగ్గా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, టీడీపీ ఏం చేస్తుంది అనేది అంతా సంబంధం లేదు. ఈ డిబేట్ పొలిటికల్ డొమైన్లో జరుగుతుంటుంది. అయితే కాన్స్టిట్యూషనల్ రైట్స్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శలు న్యాయమా కాదా, నిధులు ఇవ్వకుండా ఆయన పూర్తి చేయకుండా వెళ్ళిపోయి ఇప్పుడు రాద్ధాంతం చేయడం తప్పని తెలుగుదేశం అంటుంది. అది ప్రజలకు చెప్పచ్చు, అందులో ఏ రకమైన తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్తుందంతా నిజం కాదు అని ఆయన్ని ఎక్స్పోజ్ చేసేటువంటి స్టైల్ ఏదైతే టీడీపీ ఎంచుకుందో ఏ స్థాయిలో అయినా దాని మీద ప్రచార కార్యక్రమం చేపట్టచ్చు, అందులో క్వశ్చనే లేదు. పోటీగా ఇంకో పొలిటికల్ యాక్టివిటీని కూడా వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు. సేమ్ డే కాకుండా చూసుకోండి, పబ్లిక్ ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి రైజ్ చేసినటువంటి అంశం రైటా, ఆయన అందులో కరెక్ట్, ఈయన హక్క, ఇది ఈయన తప్ప ఆయన తప్ప అనేది పొలిటికల్ క్వశ్చన్స్. అయితే ప్రజలు కన్విన్స్ అవుతారా లేదని తర్వాత సంగతి. అంటే జగన్ చెప్పేదానికి ప్రజలు కన్విన్స్ అవుతారా లేకపోతే కూటమి చెప్పేదానికి ప్రజలు కన్విన్స్ అవుతారా అనేది ప్రజలు నిర్ణయించుకుంటే మనకు సంబంధం లేనటువంటి అంశం. అయితే పొలిటికల్ డొమైన్లో ఫైట్కి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పొలిటికల్ ఇష్యూ అప్రోప్రియేట్ అయితే, మాకు అప్రోప్రియేట్ అనిపిస్తేనే నిరసన తెలపాలి అని ఎప్పుడూ అనిపించకూడదు అధికార పార్టీ. ఎందుకంటే ఏ అంశం మీద అధికార పార్టీకి, అధికారంలో జగన్ ఉన్న చంద్రబాబు ఉన్న ఎవరున్నా కూడా ఎప్పుడు కూడా అధికార పార్టీకి అప్రోప్రియేట్గా ఇది తప్పు జరుగుతుంది, సరే మీరు నిరసన చేయండి అని ఏ అధికార పక్షం కూడా ప్రతిపక్షానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు కదా. బేసిక్ కామన్ సెన్స్ అది. సో ప్రతిపక్ష పార్టీ చేసే ప్రతిదీ అధికార పార్టీకి తప్పు అనిపిస్తుంది, అధికార పార్టీ చేసే ప్రతిదీ ప్రతిపక్ష పార్టీకి తప్పు అనిపిస్తుంది. సో తప్పుడు అంశాల మీద కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది ప్రతిపక్షానికి. సో పొలిటికల్ రైట్స్, సివిల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ కిందకు వస్తాయి ఇవి. సో సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్లో ఇండియా సంతకం పెట్టింది. భారత సుప్రీంకోర్టు పదే పదే ఈ హక్కులను కూడా గుర్తు చేస్తూ వస్తుంది. సో ఇష్యూ అనేది ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన రైటా, కూటమి చేసిన రైటా, లేకపోతే తెనాలికి ఆయన వెళ్ళినప్పుడు కానీ, టొబాకో అప్పుడు కానీ, బంగారుపల్లి అయినప్పుడు కానీ, ఇవన్నీ కూడా పొలిటికల్ కన్ఫరంటేషన్ సంబంధించినటువంటి అంశాలు తప్ప. అయితే టీడీపీ కూటమి చెప్పేది కూటమి చెప్తుంది, వైసీపీ వైసీపీ చెప్తుంది. జనవేది నమ్ముతాను, జనం ఇష్టం. అయితే ఈ ఇష్యూ న్యాయం కాదు అంటున్నాం కాబట్టి మీకు హక్కు లేదు, మీరు బయటికి రాకూడదు అంట మాత్రం చాలా తప్పైనటువంటి అంశం. కూటమి చేసిందే రైట్ మెడికల్ కాలేజీ అంశంలో అనేది జనాలు కనుక విశ్వసిస్తే ఎన్ని నిరసనలు తెలిపినా సరే ఏమీ కాదు. ప్రజల అభ్యంతరం తెలుపుతారు. ప్రజలే కనుక పీపీపీ వల్ల మాకు లాభం జరుగుతుంది, మాకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి, ఇది సరైనటువంటి పద్ధతి అని భావించారు అనుకోండి, అంటే భావించేలాగా వీళ్ళు కన్విన్స్ చేయగలిగారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. రేపొద్దున ఆయనకు ఓట్లు వేరు. లేదు వైసీపీ చెప్పిందే కరెక్ట్, పీపీపీ వల్ల అన్యాయం జరుగుతుందని ప్రజలు అనుకున్నారు అనుకోండి, అటువైపు నిలబడతారు. సో అధికార పక్షంలో జగన్ ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని తొక్కేసే ప్రయత్నం చేశారనేది 100% వాస్తవం. ఇప్పుడు కూటమి కూడా అంతే 100% వాస్తవంగా జగన్ యొక్క పర్యటనని రకరకాల కారణాలతో అడుగునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది ఏమాత్రం జరగకూడదు. కాన్స్టిట్యూషన్ రైట్స్ ప్రకారమే మీ హక్కులైనా, నా హక్కులైనా, అవి జగన్ హక్కులైనా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ హక్కులైనా వాటి ప్రకారమే వెళ్ళాలి తప్ప అధికారంలో మేము ఉన్నాం కదా అని, లేకపోతే ప్రతిపక్షంలో మేము ఉన్నాం కదా అని స్పెషల్ ప్రివిలేజెస్ ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. దానికి వీలు కూడా లేదనేది నా ఒపీనియన్. మీకేమనిపించింది ఈ అంశం మీద అనేది కామెంట్ చేయండి.